హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రో విత్ నాని. గైస్, నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను 18+ ఏజ్ ఉండాలి, పాన్ కార్డ్ ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఇవి ఉంటే ఖచ్చితంగా మీకు పేమెంట్ అనేది లైక్ ఇప్పుడు ఒక పాకెట్ మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అని. సో ఇప్పుడు ఏంటంటే ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది నేను చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఎంతమంది షేర్ చేస్తే నా కంటెంట్ అంతమందికి షేర్ అవుతుంది అండ్ నాకు కొంచెం బూస్టింగ్ అవుతుంది. మీరు ఎంతమందికి షేర్ చేస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న బట్టి నాకు కొంచెం బూస్టింగ్ అవుతుంది, ఇంకా మంచి కంటెంట్ ఇవ్వాలనిపిస్తుంది. ఇంకా చాలా కంటెంట్ ఉంది, దాచా ప్రతిదీ వీడియో చేసి పెడతా. సో ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మనం స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ప్రాసెస్ అయితే ఫస్ట్ ప్రతి ఒక్కరు క్రోమ్ ఓపెన్ చేసుకోండి, గూగుల్ క్రోమ్ని. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరేం చేస్తారంటే మన పైసా అని టైప్ చేసి ఎంటర్ చేయండి. స్టార్టింగ్లో మీకు వెబ్సైట్ కనిపిస్తుంది, చూసారా? ఏమని కనిపిస్తుంది? లాగిన్ మన పైసా యాక్సెస్ యువర్ అకౌంట్ అని ఉంది కదా. ఇది కాకుండా ఇక్కడ చూసారా కిందన మన పైసా ట్రస్టెడ్ ఈమెయిల్ బేస్డ్ ఎర్నింగ్ ప్లాట్ఫామ్ సిన్స్ 2020 ఇది ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. సో దీన్ని క్లిక్ చేసుకున్నాం. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ వాళ్ళ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. వాళ్ళ వెబ్సైట్ చూడండి, ఇక్కడ ఇది హోమ్ పేజ్. హోమ్ పేజ్ లో ఏమేమి ఉన్నాయి వాళ్ళ గురించి చెప్పారనమాట. ఇది ఎప్పటి నుండి ఉందంటే ట్రస్టెడ్ సిన్స్ 2020 నుండి ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని నిర్మోహమాటంగా నమ్మొచ్చు అండ్ దిస్ ఈజ్ జెన్యూన్. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ చూడండి, సిన్స్ 2020 నుండి ఉంది. నెక్స్ట్ 1.2 lakhs మెంబర్స్ రిజిస్టర్ అయ్యారు. నెక్స్ట్ 50K ప్లస్ మనీ ఎర్న్ చేసుకున్నారు. జాయినింగ్ ఫీజు అనేది అసలు ఉండదు. సో ఇది కంప్లీట్లీ ఫ్రీ. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు చూడండి, అసలు మనం ఏం చెయ్యాలి, వాట్ వీ డూ. చూడండి, వాట్ వీ డూ అన్నప్పుడు ఇక్కడ ఫస్ట్ ఇది ఎలా వర్క్ అవుతుంది చెప్తాం, దాని తర్వాత దాని గురించి చెప్తా. ఫస్ట్ 5 steps లో కంప్లీట్ అయిపోద్ది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే రిజిస్టర్. మన పైసలో ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి. 2 minutes లో కంప్లీట్ అయిపోద్ది రిజిస్ట్రేషన్ కూడా. దానికి ఒక టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంది, ఆ ట్రిక్ చెప్తాను మీకు. మ్యాక్సిమం ఫాస్ట్గా కాల్ అయితే వచ్చి కన్ఫర్మేషన్ అయ్యి మెయిల్స్ అయితే రావడం స్టార్ట్ అవుతుంది. సో ఏం చేస్తారంటే ఇది చూడండి, ఫస్ట్ ఇది కంప్లీట్ చేద్దాం. రిసీవ్ డైలీ ఈమెయిల్స్. మీరు ఫస్ట్ ఇక్కడ వర్క్ ఏంటంటే డైలీ ఈమెయిల్స్ వస్తే అవి డైలీ ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఓపెన్ అండ్ కంప్లీట్ ద టాస్క్. ఏం లేదు, కంప్లీట్ ద టాస్క్ అంటే జస్ట్ మీకు మెయిల్స్ అనేవి ప్రైమరీగా కొన్ని వస్తాయి, కొన్ని ఏంటంటే ప్రమోషన్గా వస్తాయి. ప్రమోషన్ని మనం ప్రైమరీగా చేంజ్ చేసుకొని చూడాలన్నమాట. నెక్స్ట్ యువర్ యాక్టివిటీ ఈజ్ ట్రాక్డ్. మనం ప్రతి మెయిల్ ప్రతిదీ ఓపెన్ చేసిందంతా అక్కడ ట్రాక్ అవుతుంది. లైక్ ఇప్పుడు ఏంటంటే ఈరోజు ఒక 70-80 మెయిల్స్ వచ్చాము, రేపు ఏంటంటే అవి ఈరోజు వచ్చిన టైంకి నెక్స్ట్ డేకి అవి అప్డేట్ అవుతాయి. సో కొంచెం టైం తీసుకుంటుంది అప్డేట్ అవ్వడానికి. నెక్స్ట్ మనం ఏంటంటే యూ రిసీవ్ మంత్లీ పేమెంట్. మనకి మంత్లీ పేమెంట్ అనేవి వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఆఫ్టర్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు మెయిల్స్ రావడం స్టార్ట్ అయిన తర్వాత మనకు మంత్లీ పేడ్ అనేది చేస్తారు, మనీ అనేది. సో ఇంకేంటంటే ఇంకేమున్నాయి, ఫస్ట్ వై యూజర్స్ ట్రస్ట్ మన పైసా. అసలు మన పైసాని ఎందుకు యూజర్స్ నమ్ముతారు అంటే ఇది 2020 నుండి ఉంది. ట్రాన్స్పరెంట్ సిస్టమ్ అండ్ హిడెన్ ఛార్జెస్ ఏముండో. మీరు ఎంత వర్క్ చేస్తే లైక్ ఎంత మెయిల్స్ ఎన్ని మెయిల్స్ ఓపెన్ చేస్తే అంత మనీ ఇస్తారు, లైక్ రియల్ పే అవుట్స్. అండ్ లాంగ్ టర్మ్ యూజర్ ట్రస్ట్ ఆర్ 1.2 lakh రిజిస్టర్డ్ యూజర్స్ 50,000 ప్లస్ హూ హ్యావ్ ఎర్న్ విత్ అస్. ఆల్తో 50,000 ప్లస్ మనీ అనేది ఎర్న్ చేస్తారు అనమాట. ఇంకేమున్నాయి లైక్ ఇప్పుడు అబౌట్ అయిపోయింది. వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదా వాళ్ళకి, మనకి ఇప్పుడు మీ అందరికి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ ఏంటంటే అసలు జెన్యూనా కాదా మన పైసా అనేది. ఎస్, వీ హ్యావ్ బీన్ ఆపరేటింగ్ సిన్స్ 2020. నేను పేమెంట్స్ కూడా చూపిస్తాను, నాకు వచ్చిన పేమెంట్ రిసిప్ట్స్ కూడా మీకు చూపిస్తాను. డోంట్ వర్రీ, వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రతిదీ పాయింట్ టు పాయింట్ చెప్తాను, మీరు ఎక్కడ మిస్ అవ్వకండి. నెక్స్ట్ ఈజ్ దేర్ ఎనీ జాయినింగ్ ఫీ అంటే రిజిస్ట్రేషన్ ఫీ లేదు. మనం ఎలా మనీ ఎర్న్ చేస్తాం అంటే ఓపెన్ మనీ, లైక్ ఇప్పుడు మెయిల్స్ అనేవి ఓపెన్ చేసి ఆ టాస్క్ కంప్లీట్ చేస్తే మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. అండ్ గెట్ పేడ్ అంటే పేమెంట్స్ అనేవి ప్రాసెస్ అయిపోయినప్పుడు మనకు మనీ అనేది పడుతుంది. ఓకే, ఇక్కడ వరకు అంతా ఓకే. ఇక్కడ ఇదిగోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం
ఇక్కడ ఇప్పుడు నా పేమెంట్ రిసిప్ట్ చూపిస్తాను, తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుందాం. ఫస్ట్ నా పేమెంట్ రిసిప్ట్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు నాకు కొన్ని క్రెడెన్షియల్స్ ఉంటే ఆ క్రెడెన్షియల్స్తో నేను లాగిన్ అయ్యాను. 1498 నేను లాగిన్ అయ్యాను. లాగిన్ అయితే నాకు ఇక్కడ చూడండి, యువర్ ఐడి ఈజ్ ఇన్ యాక్టివ్ మోడ్ అంటే ఇక్కడ కొంతమందికి రిజిస్టర్ అయిన తర్వాత నాట్ యాక్టివ్ అని వస్తుంది. ఎప్పుడైతే మనకి మెయిల్స్ రావడం కానీ స్టార్ట్ అవుతుందో, మనీ ఇవ్వడం స్టార్ట్ అవుతుందో అప్పుడు యాక్టివ్లోకి వస్తుంది. ఇదేంటి ఇవి ఫస్ట్ నాకు ఎన్ని మెయిల్స్ వచ్చాయి అన్ని ట్రాక్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 84 మెయిల్స్ పంపిస్తే 7th నాకు 82 మెయిల్స్ నేను చూసాను. సో అలాగా ప్రతి మంత్ ట్రాక్ చేస్తారు. లైక్ ఇదిగోండి, ఇప్పుడు లాస్ట్ మంత్ నేను చూస్తాను. లాస్ట్ మంత్లో నేను 2363 మెయిల్స్ అనేవి వాళ్ళు పంపిస్తే నేను చూసింది 2017. సో దానివల్ల నాకేంటంటే ఓపెన్ రేట్ ఇక్కడ ఎంత కనిపిస్తుంది, ఓపెన్ రేట్ నాకు 85.36 ఉంది. సో ఓపెన్ రేట్ 85.36 ఉన్నప్పుడు నాకేంటంటే దానికి ఎంత అయితే మనీ ఇస్తారో, లైక్ ఇప్పుడు ఏంటంటే చెప్తా చూడండి. ఇక్కడ నా పేమెంట్ చూపిస్తాను. నేను ఇక్కడ మార్చ్ ఇది నేను ఏంటంటే నాకు జనవరిలో కాల్ వచ్చింది. సో వెరిఫై చేసుకున్నాక కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నాకు ఫిబ్రవరి నుండి మెయిల్స్ వచ్చాయి. ఓకే, సో ఇప్పుడు జనవరిలో చూపిస్తాను. జనవరిలో అసలు ఏం లేవు. ఇక్కడ ఏంటంటే ఫిబ్రవరి నుండి నేను స్టార్ట్ అయింది. నాకు ఎంత స్టార్ట్ అయింది 8. ఇక్కడ చూసుకోండి, నాకు మొత్తం నెంబర్ ఆఫ్ డేస్ 30 డేస్కి వాళ్ళు ఎంత పే చేస్తారంటే 820 పే చేస్తారు. అది నేను ఎంత పర్సెంటేజ్ 85%. లైక్ ఇప్పుడు ఓపెన్ చేసిన బట్టి ఆ పర్సెంటేజ్ వస్తుంది. సో అందులో TDS 16 రూపీస్ ఎంత కట్ అయింది. సో నాకు ఎంత రావాలి, 804 రావాలి. 804 రావాల్సింది నేనేం చేశానంటే ఇక్కడ ఈ తప్పులు చేసినట్టు ఖచ్చితంగా మనీ అనేది తగ్గిపోతాయి. సో ఈ తప్పులు ఏం చేయకుండా ఇదిగోండి, ఇక్కడ ఇదిగోండి నెంబర్ ఆఫ్ డేస్ 30 కదా, ఇక్కడ నాకు 804 రావాలి. బట్ ఏంటంటే నేను ఇది నాది లాస్ట్ మంత్ది. ఎప్పుడు ఇది సెకండ్ మంత్లో నాకు ఎంత వచ్చిందంటే లైక్ 767 ఆ రేంజ్లో మనీ అనేది వచ్చింది. సో ఇది అయిన తర్వాత ఇది సెకండ్ మంత్ది. నాకు ఇంకేమంత్ నెక్స్ట్ మంత్ థర్డ్ మంత్ మార్చ్లో నేను ఎన్ని చూసాను 2360. ఇది థర్డ్ మంత్ చూసాను. ఈ సెకండ్ మంత్లో నేనేం చూసాను 1697 మెయిల్స్కి 1445 చూసాను. సో నాకు ఎంత వచ్చిందంటే లైక్ అరౌండ్ 767 రూపీస్ అలా వచ్చింది. సో ఏంటంటే ఇంకా నెక్స్ట్ మంత్ ఇంకా క్రెడిట్ అవ్వదు. అంటే ఎందుకు క్రెడిట్ అవ్వలేదంటే కొంచెం టైం తీసుకుంటుంది అప్డేట్ అవ్వడానికి. ఇప్పుడు అంటే నియర్లీ 5 to 10 డేస్ టైం తీసుకుంది. ఎందుకంటే చాలా మంది యూజర్స్ ఉంటారు కదా, ఒక్కొక్కరికి పేమెంట్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటుంది. సో ఎవరు వర్రీ అవ్వద్దు, మ్యాక్సిమం పేమెంట్స్ అయితే రిసీవ్ అవుతాయి. సో దిస్ ఈజ్ నేను పేమెంట్ రిపోర్ట్ కూడా మీకు చూపించాను, పేమెంట్ కూడా వచ్చింది. సో దిస్ ఈజ్ వెరీ జెన్యూన్. ఇప్పుడు ఏం చేద్దామంటే రిజిస్ట్రేషన్ దగ్గర కొన్ని టిప్స్ ఉంటాయి. అవి ఏంటంటే మీరు ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ ఫస్ట్ ఇంకేం అడిగారు, ఎంటర్ యువర్ నేమ్ అన్నారు కదా, ఎంటర్ యువర్ నేమ్ దగ్గర మీ పేరు ఇస్తారు. పేరు ఇచ్చిన తర్వాత ఇక్కడ నెంబర్ ఇస్తారు. ఈ నెంబర్ కూడా ఇక్కడ చూడండి, ఎంటర్ యువర్ నేమ్ అన్నప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇఫ్ బ్యాంక్ అకౌంట్లో ఎలా ఉందో అలాగే ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఆ బ్యాంక్ అకౌంట్ ఏదైతే లింక్ అయ్యి ఉందో అదే ఇవ్వాలి. ఈమెయిల్ అడ్రస్ ఏదైతే మీకు మెయిల్స్ రావాలో ఆ ఈమెయిల్ అడ్రస్. ఇక్కడ కూడా ఒక చిన్న పాయింట్ చెప్తా చూడండి. ఇక్కడ వెరిఫై చేసుకున్న తర్వాత ఆ ఈమెయిల్ అడ్రస్ ఉంది కదా, ఇది మీ ప్రొఫెషనల్ లైక్ మీరు ఏదైనా క్యాంపస్ దీనికి అటెండ్ అయినా సరే ఈ మెయిల్స్ ఇవ్వకూడదు. ఎందుకు ఇలా అంటున్నానంటే మళ్ళీ మీకు ఇబ్బంది అయిపోద్ది. నెంబర్ ఆఫ్ మెయిల్స్ అనేవి వచ్చేసరికి కొన్ని టైమ్స్ ఏంటంటే మెయిల్స్ అనేవి స్టాప్ అయిపోతాయి. లైక్ ఏంటంటే అసలు పని చేయమన్నమాట. ఇంకా మన ఫర్దర్ పర్పస్ ఏమైనా కంపెనీకి వెళ్ళినా దాని యొక్క ఇంటర్వ్యూస్ ఏమైనా రిలేటెడ్ వచ్చాయంటే అవన్నీ స్టాప్ అయిపోతాయి. సో అందుకనైతే ఇంకొక మెయిల్ ఏదైనా ఉంటే అది ఇచ్చుకోండి. సో దానివల్ల మీకు ఇక్కడ చాలా యూజ్ అవుతుంది అనమాట. ఆ మెయిల్కి వచ్చినా అది యూజ్ ఉండదు కాబట్టి సో ఆ మెయిల్ ఇచ్చేవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఓల్డెస్ట్ ఈమెయిల్ ప్రూఫ్ అని ఉంది కదా, ఇక్కడ ఏంటంటే మీరు ఒక 2 డివైస్ ఉన్నాయి మీ దగ్గర, 2 డివైస్లో 2 మెయిల్స్ ఉన్నాయి. నేను చెప్తా చూడండి. ఇప్పుడు డివైస్ 1 డివైస్ 2 ఈ డివైస్ 2 ఉన్నాయి. ఇది ఏంటంటే మెయిల్ మస్ట్ బి 2020లో ఉన్న మెయిల్ అయితేనే అది మ్యాక్సిమం యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకంటే ఫాస్ట్గా యాక్సెప్ట్ చేయాలంటే 2020లో ఉన్న ప్రూఫ్ అయితేనే వాళ్ళకి ఫాస్ట్గా యాక్సెప్ట్ చేసి అది చెయ్యొచ్చు. నేను 2022లో నేను మెయిల్ క్రియేట్ చేసుకొని 2025లో అప్లై చేశాను. సో నాకేంటంటే 2022లో కదా నేను మెయిల్ క్రియేట్ చేసింది. సో నాకేంటంటే నియర్లీ 9 to 1 year టైం పట్టింది. మీరు
మీ దగ్గర ఒకవేళ 2020 మెయిల్ ఉంటే, అప్పట్లో ఉన్న క్రియేట్ చేసి అప్పుడు యూజ్ చేసిన మెయిల్ ఉంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ పెట్టవచ్చు. ఇక్కడ ఇంకొక చిన్నది 2022 అని చెప్పాను కదా, మీరు ఏంటంటే 2021 పెట్టుకోండి. 2021 డేట్ చేంజ్ చేసుకోండి. ఇప్పుడు డివైస్ 1లోన డేట్ ఏం చేస్తారంటే 2021 ఒక డేట్ పెట్టుకొని మీరేంటంటే ఈ సెకండ్ మెయిల్ ఉంది కదా, ఈ మెయిల్కి ఒక హాయ్ అని మెసేజ్ పెట్టండి. ఇక్కడ కూడా డేట్ పెట్టుకున్నప్పుడు ఒక ఆప్షన్ ఆపుకోవాలి. ఏంటంటే మనం లైక్ ఇప్పుడు డేటా ఆన్ చేయగానే డేట్ అండ్ టైము ఆటోమేటిక్గా వచ్చేది, ఆ ఆప్షన్ ఆపుకొని అప్పుడు డేటా ఆన్ చేసి అప్పుడు పంపించండి. దీన్ని పంపించాక మనకి ఏంటంటే ఒక ప్రూఫ్ వస్తుంది. అంటే 2020 నుండి ఆ మెయిల్ ఉంది అనేసి ఒక ఓల్డెస్ట్ ప్రూఫ్ ఉంటుంది. సో దానికోసం ఇక్కడ ఏంటంటే మీరు ఖచ్చితంగా ఈ టిప్ను మాత్రం మర్చిపోవద్దు. ఇది చేస్తేనే ఖచ్చితంగా అది వెరిఫై అవుతుంది, మీకు మనీ కూడా రావడం స్టార్ట్ అవుతుంది. అర్థమైంది కదా? మీరు ఇక్కడ ఒక మెయిల్ క్రియేట్ ఉంటుంది కదా, ఈ మెయిల్ అనేది 2020 నుండి ఈ మెయిల్కి పంపించినట్టు ఉండాలన్నమాట ఒక ప్రూఫ్. సో ఓకేనా? నెక్స్ట్ ఇంకేంటి అది కూడా నేను చెప్తా ఎలా చేయాలి కూడా. ఒకవేళ మీకు కావాలంటే కామెంట్ చేయండి మన ఛానల్ కింద, నేను అది దాని గురించి కూడా చెప్తాను అది ఎలా చేయాలి అనేది. సో ఇప్పుడు వరకు ఇది అయ్యింది కదా, ఆ ప్రూఫ్ని తీసుకొని వచ్చి ఇక్కడ స్క్రీన్ షాట్ని అప్లోడ్ చేసేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకేమున్నాయి, యూజర్ నేమ్, పాస్వర్డ్, ఎక్కడ రెఫరెన్స్ యూజర్ మొబైల్ నెంబరు నాది ఇచ్చేయండి 926180813. ఎందుకు ఇలా అన్నానంటే మీరు ఫస్ట్ మెయిన్గా ఏం చేస్తారంటే ఈ నెంబరు మీరు ఉంటుంది కదా, ఈ నెంబర్ ఇచ్చారంటే నా తరపు నుండి వచ్చారు కాబట్టి కొంచెం ఫాస్ట్గా యాక్సెప్ట్ చేయడానికి ఉంటుంది. సో ఇది ఇవ్వండి మీకు. తర్వాత అకౌంట్ నెంబరు, ఇక్కడ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవి ఇవ్వండి. ట్రస్టెడ్, డోంట్ వర్రీ. నెక్స్ట్ పాన్ కార్డ్ నెంబర్ దగ్గర ఏం చేస్తారంటే మీ పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. అకౌంట్లో మనీ పడాలి కాబట్టి వెరిఫికేషన్ కోసం పాన్ కార్డ్ నేమ్ ఇచ్చి క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ చూసుకోండి. వీ నెవర్ ఆస్కర్ ఓటీపీస్. అసలు మనపైతే వాళ్ళు ఓటీపీస్ పిన్స్ ఏం అడగరు. సో మీరు ఎవరు దీన్ని ఈజీగా నమ్మొచ్చు. సో దిస్ ఈజ్ ఓవరాల్ ఈ ప్లాట్ఫామ్ గురించి. మనీ ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఎనీ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే ఇన్స్టాలో డిఎం చేయండి. వీ విల్ హెల్ప్ యూ. థ్యాంక్ యూ.